నమస్కారం అండి అందరికీ. కొన్ని విషయాలను మీరు ఇతరులకు చెప్పకూడదు, చెబితే నీకే నష్టం. ఆ విషయాలేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పర్సనల్ విషయాలను ఒకరితో ఒకరు పంచుకుంటుంటారు, ఆ తర్వాత అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా ఉండాలంటే కొన్ని రహస్యాలను మీలో ఉంచుకోవాలని చాణక్యనీతి చెబుతుంది. మీరు ఎవరికి చెప్పకూడని కొన్ని రహస్యాలు ఉన్నాయి. మీ రహస్యాలలో కొన్నింటిని ఇతరులకు చెప్పడం మీ జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. ఎవరికి చెప్పకూడని రహస్యాలు కొన్ని ఉన్నాయని ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో చెప్పాడు. అలాంటి రహస్యాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఆరోగ్య సమస్యలు. మీ సమస్యలను ఎవరితోనూ పంచుకోకండి. మీ కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు లేదా ఇతర వ్యక్తిగత సమస్యల గురించి ఎవ్వరికీ చెప్పకండి. దీని కారణంగా ఇతర వ్యక్తులు మీ బలహీనతను ఉపయోగించుకోవచ్చు, మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. అలాగే మీ ఆదాయం, ఖర్చులు, పొదుపు, పెట్టుబడుల గురించి ఎవ్వరికీ చెప్పకండి. దీనివల్ల మీ పట్ల అసూయ పడవచ్చు, మీ నుండి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవచ్చు. భవిష్యత్తు ప్రణాళికలు. చాణక్యనీతి ప్రకారం మీ కెరీర్ ప్లాన్లు, వ్యాపార ఆలోచనలు లేదా వ్యక్తిగత లక్షణాలను ఎవ్వరికీ చెప్పకండి. దీని కారణంగా ఇతరులు మీ నుండి అన్నింటినీ తీసివేయడానికి లేదా మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు. మీ విజయాలు, ఆనందం గురించి అతిగా గొప్పగా చెప్పుకోకండి. ఇది ఇతరులను అసూయ పడేలా చేస్తుంది, మీ గురించి ప్రతికూల ఆలోచన కలిగిస్తుంది. ప్రతి వ్యక్తి తన రహస్యాలను దాచుకోవాలి. వ్యక్తిగత విషయాలు, ప్రేమ, వివాహం లేదా కుటుంబ సంబంధాల గురించి ఎక్కువ సమాచారాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. ఇది పరస్పర అపార్థానికి దారితీయవచ్చు. ఇతరులు మీ పనిలో అడ్డంకులు సృష్టించవచ్చు. మీ సమస్యలను, ప్రణాళికలను విశ్వసనీయంగా, నిజాయితీగా గల వ్యక్తులతో మాత్రమే పంచుకోండి. వ్యక్తిగత జీవితంలో రహస్యాలను ఉంచడం సంతోషకరమైన, విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మార్గమని చాణక్యనీతి చెబుతుంది. మీ భావాలు. భార్యాభర్తల మధ్య సంబంధాలు పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. ఇద్దరు తమ భావాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. అయితే మీ మధ్య ఉన్న విషయాలు మూడో వ్యక్తికి చెప్పకూడదు. ఇలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితం బలహీనపడుతుంది, కుటుంబంలో ఉద్రిక్తత ఏర్పడుతుంది, తర్వాత మీకు ఎదురయ్యే దెబ్బలు తగులుతాయి. ఈ రహస్యాన్ని ఎవ్వరితో చెప్పకూడదు. ఒక వ్యక్తి తన అసలు వయస్సును ఎవరితోనూ పంచుకోకూడదు. ఆచార్య చాణక్యుడు చెప్పాడు, కొన్ని మందులు, చికిత్స పద్ధతులను రహస్యంగా ఉంచినట్లే మీ నిజమైన వయస్సును రహస్యంగా ఉంచడం కొన్ని సందర్భాల్లో మీకు ప్రయోజనం చేకూరుతుంది. పురాణాలలో దాన ధర్మం యొక్క గొప్ప ప్రాముఖ్యత గురించి ప్రస్తావించబడింది. కానీ రహస్యంగా చేసే దాన ధర్మమే శ్రేష్టమని అంటారు. నువ్వు దానం చేసినప్పుడు ఎవరికీ తెలియకూడదు. ఇది దాన పుణ్య ఫలాలను ప్రభావితం చేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.